అమరావతి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన నిజ నిర్ధారణ కమిటీపై జరిగిన దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధికార ప్రతినిధి బిఎస్ కృష్ణ ఖండించారు. మద్దిలపాలెం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లిన ప్రతిపక్ష నాయకులపై దాడి చేయడం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీయడమేనని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి ఉందని, ఆ హక్కును హింసతో అణిచివేయడం సరికాదని పేర్కొన్నారు. దాడిలో గాయపడిన పోలీస్ కానిస్టేబుల్కు సానుభూతి వ్యక్తం చేశారు. హింసకు పాల్పడిన వారిపై రాజకీయాలకు అతీతంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతి రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. అమరావతిలో మా జగన్మోహన్ రెడ్డి అన్న గారు, మా పార్టీ అధ్యక్షుల వారు అమరావతి రైతులు వచ్చి వాళ్ళ భూములు లాక్కుంటున్నారు. అంతేకాకుండా రకరకాలుగా వాళ్ళు వచ్చి మరి ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష పార్టీగా వారి సమస్యలు తెలియజేస్తే వారి సమస్యలు తెలుసుకొని విషయం ఏంటో తెలుసుకోమని గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్సీలని, మాజీ మంత్రులని, మాజీ ఎమ్మెల్సీలని నిజ నిర్ధారణ కమిటీ వేసి మరి అమరావతి తాడపల్లి పంపిస్తే తెలుగుదేశం కిరాయి గూండాలు దారి కాచి పోలీస్ సమక్షంలోనే కర్రలతో, రాళ్లతో దాడి చేయడం దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు. నిజంగా మీరు చేసింది వాస్తవం అయితే, మీరు చేసింది తప్పు లేకపోతే నిజ నిర్ధారణ కమిటీ వెళ్తుంటే మీరు ఎందుకు అడ్డుకున్నారు? మీరే తీసుకెళ్లి చూపించాలి కదా. మీరు తీసుకెళ్లి చూపిస్తే గొడవ ఉండదు కదా. మరి అక్కడ తప్పు లేనప్పుడు మీరెందుకు భయపడ్డారు? అంటే ఏదో ఉందనే కదా అర్థం. మాట్లాడకూడదు, కమిటీలు వెళ్ళకూడదు, ప్రశ్నించకూడదు, అడగకూడదు, అడిగితే తన్నేస్తారు, రౌడీజం చేసేస్తారు, గూండాయిజం చేసేస్తారు. ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? ఎవరిచ్చారండి? ప్రజాస్వామ్య దేశంలో ప్రజల పక్షాన మాట్లాడే హక్కు, పోరాటం చేసే హక్కు ప్రతిపక్ష పార్టీగా మాకు ఉంటుంది కదా. మీరు కాదంటే ఎలాగా? కాబట్టి దీని మీద దాడి చేసింది మీరు, కేసులు మా మీద పెడుతున్నారు. గౌరవ హోమ్ మినిస్టర్ గారు అంటారు గూండాలు ఉన్నారని. సిబిఐ ఎంక్వైరీ చేయించండి, తెలిసిపోద్ది కదా. గూండాలు ఉన్నారా, ఏర్పాటు చేసిన గూండాలు ఉన్నారా? తప్పు కదా. ప్రజల చేత ఎన్నుకోబడ్డవారు ప్రజాపక్షాన పోరాటం సాగించే ప్రతిపక్షాలను గౌరవించాలి కదా. గౌరవించకపోతే ఎలాగా? అది మీకు ఎలాగో తెలియదు. మరి మీరు కూర్చోమంటే కూర్చోవాలా? ఎందుకు కూర్చోవాలి? ప్రజల పక్షాన అడిగే హక్కు మాకుంది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుందని తెలియజేస్తూ, దీని మీద నిజ నిర్ధారణ కమిటీ సిబిఐ ఎంక్వైరీ వేసి అసలైన దోషుల మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి కానిస్టేబుల్ గారిని తలబగలగొట్టారు. పోలీస్ సంఘాలు స్పందించాలి. దీని మీద స్పందించి మీరు ఏ తప్పు చేయకపోతే మమ్మల్ని తీసుకెళ్ళాలి, మా జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళాలి. మీరు ఆపగలరా? మీరు ఆపగలరా? మంచి సాంప్రదాయంగా అతను తెలియజేస్తూ ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరుగుతుంది మంచిది కాదని చెప్పి కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటారు.